ఎందుకు కేసు గురించి మాట్లాడకూడదు? ఈసారి అన్యాయం జరిగింది, ఎందుకు మాట్లాడకూడదు? మీ ఇంట్లో అన్యాయం జరిగితే మాట్లాడరా? మాట జాగ్రత్త. అన్న అక్క, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? లేదు లేదు. న్యాయం అడగడంలో ఏమైనా తప్పుందా? దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాను, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా, దయచేసి మన వివేకం సార్కి న్యాయం జరిపించండి. మన వివేకం సార్కి న్యాయం జరిపించే బాధ్యత మీ అందరికీ ఉంది. మనందరి కోసం కష్టపడ్డాడు, జీవితాంతం ఇక్కడే ఉండి మనందరి కోసం కష్టపడ్డాడు. ప్రతి చెల్లెలకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్మునికి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి నమస్కారం. అన్న మీకు అక్కడ వినిపిస్తుందా? అక్కడ వినిపిస్తుందన్నా? నా గొంతు కొంచెం చిన్నది, వినిపిస్తుందో లేదో అని. గొంతు చిన్నది కానీ పని మాత్రం చేస్తాను, అది మీకు ఆల్రెడీ కనిపించింది అనుకుంటా. మా నాన్నది కూడా గొంతు చిన్నదే కదా, ఇంకా అది ఆ డీని మార్చలేము. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి, పెద్దోళ్ళైనా పిల్లోళ్ళైనా అందరికీ వివేకానంద రెడ్డి గారి తోటి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అనుబంధం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి చాలా మంది డైరెక్ట్గా చూసి ఉండకపోవచ్చు, ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ వివేకం సార్ అందరికీ పరిచయం ఉంది. అవునా కదా? మన సారు ఎప్పుడు వెళ్ళినా పలికే మనిషి. మిమ్మల్ని తీసుకొని పోయి ఆఫీస్కి తీసుకెళ్తాడు, పనులు చేపించుకుంటాడు. మీకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, మీ వీధిలో వచ్చినా, ఊర్లో వచ్చినా, ఈ ప్రాంతంలో వచ్చినా ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. అట్లాంటి మనిషి. ఆయనకు పదవి ఉన్నా లేకున్నా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవి లేదు కదా, అయినా కానీ మీరు పలుకుతాడు కదా, సాయి శక్తిలో ప్రయత్నిస్తాడు మీరు ఏమన్నా కావాలంటే చేయడానికి. అట్లాంటి మనిషి, మన మనిషిని, మన అనుకునే మనిషిని మీకు తెలుసు ఎంత కిరాతకంగా చంపినారో. నాకంటే ముందే మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. నా మట్టి బుర్రకి చాలా కాలం పట్టింది అర్థం కావడానికి ఏమైందో. మీకు అందరికీ అన్ని ముందే తెలిసినాయి. ఇప్పుడు 5 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. 5 సంవత్సరాలు అయింది పోరాడబట్టి. మన ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి, ఎస్పీ ఆఫీస్ నుంచి, డీజీపీ ఆఫీస్ దగ్గరికి నుంచి, సిబిఐ ఆఫీస్ వరకు పోనీ ఆఫీస్ లేదు. ఈ కోర్టు నుంచి కడప కోర్టు కానీ, ఏపీ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, సిబిఐ కోర్టు, సుప్రీం కోర్టు దాకా అన్ని కోర్టులు తిరిగిన న్యాయం కోసం. న్యాయం కావాలి, మన వివేకం సార్కి న్యాయం కావాలి అని తిరిగి 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 ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. మన సార్కి ఎట్లయితే మన బాధ్యత ఉంది కదా, మనకు బాధ్యత కూడా ఉంది. ఆయన మనకి ఇన్ని చేసి పెట్టారే, ఆయన పట్ల మనం న్యాయంగా వ్యవహరించాలి అన్న బాధ్యత మనకు అందరికీ ఉంది. మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను అన్నా, సార్ తులసి సార్ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. కృష్ణారెడ్డి భద్రంపల్లి అని చెప్పి
రాజశేఖరమైన నువ్వు ఉండవని చెప్పి ఖచ్చితంగా నీ మాట వాక్యాత్వం చెప్పి పూర్తిగా సంపూర్ణ విశ్వాసం అని చెప్పి మీరు మటని కరకలు సరైన చెప్పి చెప్తున్నాను చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. వివేకం సార్కి న్యాయం జరిపించండి. నిందితులకు ఓటు వేయకండి. దయచేసి హస్తం గుర్తుకి మన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మకి ఓటు వేసి న్యాయాన్ని గెలిపించండి అమ్మా. మన వివేకం సార్కి న్యాయం జరిపించాలి. హస్తం గుర్తుకి వివేకానంద రెడ్డికి న్యాయం జరిపించాలంటే వైఎస్ షర్మిలారెడ్డికి ఓటేసి న్యాయాన్ని గెలిపించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జై హింద్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే మన ఓటు. హస్తం గుర్తుకే మన ఓటు. హస్తం గుర్తుకే మన ఓటు.